హైదరాబాద్ ను మరికొన్ని గంటల్లో భారీ వర్షం ముంచెత్తనుంది. పగలు ఎండలు కాస్తున్నా సాయంత్రానికి నగరంలో భారీ వాన కురుస్తుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 2 రోజులుగా హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తుతోంది. సరిగ్గా కార్యాలయాల నుంచి ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడుతుండటంతో ఇబ్బందులు కురిసే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలను రంగంలోకి దించారు. మరోవైపు తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ తో పాటు మేడ్చల్, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇక గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. గత 2 రోజులుగా హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ వెదర్ అప్డేట్ కి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, మరో కొద్ది సేపట్లో అయితే నగర వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షం అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే గత 2 రోజులుగా అయితే హైదరాబాద్ నగరాన్ని వర్షం అనేది కమ్మేసిందని చెప్పుకోవచ్చు. మబ్బులు సాయంత్రం వేళ అయ్యేసరికి 4-5 గంటల సమయానికి పూర్తిగా మేఘామృతమైనటువంటి ఆకాశం పూర్తిగా భారీ వర్షాన్ని అయితే కురిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలకైతే హైదరాబాద్ నగరం మొత్తం అల్లకల్లోలమైందని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో మాత్రం మోకాల లోతు నీరు రావడము, అదేవిధంగా కార్లు కొట్టుకొని పోవడము, బైకులు కొట్టుకొని పోవడంతో అయితే నగర ప్రజలైతే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా నాలాలు అస్తవ్యస్తమై అదేవిధంగా డ్రైనేజీలు అయితే ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ పొంగుతున్నాయి ప్రజలకైతే తెలియని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే గంటకు ఉదయం మార్నింగ్ సమయం నుంచి దాదాపుగా మధ్యాహ్నం 3-4 గంటల, సాయంత్రం 4 గంటల వరకు కూడా భారీ చాలా ఉక్కపోతగా ఉన్నటువంటి వాతావరణము ఒక్కసారిగా ప్రతిరోజు గత 2 నుంచి 3 రోజులుగా అయితే సాయంత్రం అయ్యేసరికి వాతావరణంలో మార్పు రావడము, ఒక్కసారిగా 30 నుంచి 40 సెంటీమీటర్లతో కూడినటువంటి ఈదురుగాలతో కూడినటువంటి వర్షం అయితే నమోదవుతా ఉంది. అయితే హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే కూకట్పల్లి, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, అదేవిధంగా అమీర్పేట్, పంజాగుట్ట, ఎల్బీ నగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో అయితే ప్రతిరోజు కూడా భారీ వర్షం అయితే నమోదవుతా ఉంది. అత్యధికంగా షేక్పేట్ ప్రాంతంలో అయితే మొన్న అయితే 7.9 సెంటీమీటర్ల వర్షం అయితే కురిసింది. అయితే హైదరాబాద్ నగరం రంగారెడ్డి జిల్లాలో మాత్రము దాదాపుగా 15 సెంటీమీటర్ల వరకు అయితే వర్షం అయితే నమోదైంది. అయితే దీంట్లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకైతే పూర్తిగా వర్షం అయితే మరో 2-3 రోజుల పాటు అతలకుతలం చేసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అయితే దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. ఆ ఎల్లో అలర్ట్ కాస్త రేపు ఎల్లుండి కూడా ఆరెంజ్ అలర్ట్ గా అయితే కొద్ది ప్రాంతాల్లో మారే అవకాశం ఉంది. దీంట్లో మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో పంజాగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో అయితే సాయంత్రం వేళ ఉద్యోగానికి వెళ్ళినటువంటి ఉద్యోగస్తులు అయితే సాయంత్రం స్కూల్ టైంలు కావడం, విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా రోడ్లపై జలమయమైనటువంటి రోడ్లతోనైతే ఏ ప్రాంతంలో నాలా ఉంది, ఏ ప్రాంతంలో డ్రైనేజ్ ఓపెన్ చేసి ఉందా, క్లోజ్ చేసి ఉందా తెలియక ప్రజలైతే చాలా అవస్థ పడుతున్నటువంటి పరిస్థితి. అధికారులకు మినిస్టర్లు గానీ, అదేవిధంగా చీఫ్ మినిస్టర్, అదేవిధంగా ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ కూడా అధికారులు అయితే రోడ్లపై ఉన్నప్పటికీ పోలీసు వ్యవస్థ కూడా, ట్రాఫిక్ వ్యవస్థ కూడా రోడ్లపై 24 గంటలు ఉన్నప్పటికీ కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ళలో నీళ్లు రావడంతో డ్రైనేజీలకు వెళ్లాలన్నా కూడా ఎక్కడి నుంచి వెళ్తున్నాయి, ఎటు వెళ్తున్నాయో తెలియక ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ లో అయితే నిన్ను చూసుకున్నట్లయితే ఒక నాలా కుంగిపోవడంతో ఒక లారీ ఏకంగా దాంట్లో పడిపోయింది. అక్కడ నాలా ఉందన్న విషయం కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉండి పూర్తిగా ధ్వంసమైపోవడంతో లారీ అక్కడ పడిపోవడం జరిగింది. అయితే డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడము, నాలా వ్యవస్థ సరిగా లేకపోవడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో వర్షం నమోదవుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా వర్షం లేకపోవడంతోనైతే ఇబ్బందులు పడుతున్నారు, రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. అదే నల్గొండ, యాదాద్రి, కోదాడ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే వర్షం అయితే
లేకపోవడం, ఉక్కపోత మాత్రం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా పూర్తిగా తమిళనాడులోకి సంబంధించినటువంటి తమిళనాడులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం అవడంతో ఈ దక్షిణ ప్రాంతానికి సంబంధించింది వర్షం అయితే నమోదవుతా ఉంది. దీనికి అధికారులు అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ టీంలు, అదేవిధంగా హైడ్రాకు సంబంధించిన అధికారులు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అయితే ఎప్పటికీ కూడా దాదాపుగా మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు ఉండడంతో వర్షాలకు తగ్గే వరకు కూడా ఇవి ఇక్కడ ఉండాల్సిన రోడ్లపై ఉండాలి. కూడళ్లు ఏదైతే ప్రధాన కూడళ్లు ఉన్నాయో ప్రధాన కూడళ్ల వద్ద ఎక్కువగా డ్రైనేజీ వాటర్ పొంగి పొర్లి రోడ్లపైకి వచ్చి మోకాల్లో తోస్తున్నాయో అక్కడ ఎక్కడ కూడా ప్రతి దగ్గర ఎన్డీఆర్ఎఫ్ టీములు, డిఆర్ఎఫ్ టీములు సిబ్బంది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వాటర్ లైన్లని క్లియర్ చేయండి, వాటర్ ఇక్కడ నిల్వకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి మంత్రులు అదేవిధంగా ఉన్నతాధికారులు అయితే అధికారులకైతే చెప్పినటువంటి పరిస్థితి. అది మొత్తంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరాన్ని మాత్రం భిన్నమైన వాతావరణానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఉదయం అంతా ఎండగా ఉండడం, సరిగ్గా సాయంత్రం అయ్యేసరికి భారీ ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కదా. వాతావరణ శాఖ అధికారులు ఎందుకు ఇట్లా జరుగుతుంది, అలాగే ఎన్ని రోజులు ఇది కంటిన్యూ అవుతుందని ఏదైనా వివరించారా? ఈ వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం మాత్రం ఇది క్లౌడ్ బరస్ట్ తో ఈ వాతావరణ పరిస్థితి ఈ విధంగా భిన్నంగా ఉంటుందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది మరో 3 రోజుల పాటు, 3 నుంచి 4 రోజుల పాటు కూడా ఈ వాతావరణ అయితే కొనసాగే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అయితే గతంతో పోల్చుకుంటే, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో మే నెలల్లోనే, ఎండాకాలంలో మే నెలల్లో ఎండలు ఎక్కువగా ఉండే సమయంలోనే వాతావరణంలో మార్పులు రావడం సేమ్ ఇలాంటి పరిస్థితి అప్పుడు మే నెలలో కూడా వర్షాలతో పాటు దాదాపుగా వీధురుకాలతో కూడినటువంటి వర్షాలు అతలకుతలం చేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులే మరో కొద్ది నెలల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్ అనేది దాంతో పాటు వర్షాలు పడుతున్న కారణంగా ఈదురుగాలులు, అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పాటు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి, లేని ఏరియాలో బయటకు రావద్దు. చిన్నపిల్లలు అదేవిధంగా మహిళలు కూడా బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఉద్యోగం నుంచి అదేవిధంగా బయటకు వెళ్లి ఇంటికి వచ్చే వారు కూడా ఒకరున్న పరిస్థితులను బట్టి చూసుకొని రావాలి. అదేవిధంగా చెట్లు, భారీ వృక్షాలు, అదేవిధంగా విద్యుత్ స్తంభాలకు అనే వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా మరో 3-4 రోజుల పాటు ఇలాంటి ఉక్కపోత పరిస్థితి, అదేవిధంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితి దాదాపుగా ఇంకో 2 నెలల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్లౌడ్ బరస్ట్ కారణంగా దీనికి రావడానికి ప్రధాన కారణం పొల్యూషన్ అనేది కొంతమంది శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి శాస్త్రవేత్తలు అయితే పొల్యూషన్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడడము, కొన్ని ప్రాంతాలలో భారీగా పడడం, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో గత ఈ 3-4 రోజులుగా కూడా ఒక చినుకు కూడా వర్షం పడకపోవడానికి కారణం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్ తో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.